సార్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు, భారత ఎంపీలు 33 దేశాల్లో 7 టీంలుగా వెళ్లి అక్కడ దౌత్య యుద్ధం చేయబోతున్నట్టుగా పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడంలో ఈ దౌత్య యుద్ధం మన ఎంపీలు తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం సూచించిన ప్రకారం వీళ్ళు చేయబోతున్నటువంటి దౌత్య యుద్ధంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అని అనుకోవాలి? సక్సెస్ అబ్సల్యూట్ సక్సెస్ రిలేటివ్ సక్సెస్ అనేటువంటి చర్చ అవసరం లేదు. కానీ ఒక దేశాల యొక్క ఒపీనియన్ ని బిల్డ్ చేయటంలో ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ని బిల్డ్ చేయటంలో మనం యుద్ధానికి ముందే ఒక ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేసి దాడి చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి పొలిటికల్ ఒపీనియన్ ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత కూడా పెద్ద భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఒకటే, ట్రంప్ ముందే ఎట్లా డిక్లేర్ చేస్తాడని ఒక అభిప్రాయం. తర్వాత విరామం ప్రకటించేటప్పుడు మేము మళ్ళీ రాజకీయ పార్టీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉండే అని చెప్పేసి చిన్న చిన్న విభేదాలే. కానీ మొత్తం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి జవాబు చెప్పడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. వాళ్ళ తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం తప్పనటువంటిది 99% ఏకీభావం ఉన్నది. ఇప్పుడు మనం యుద్ధం చేసేటప్పుడు ఏ కారణం నుంచి ఏం సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ. కానీ ఆశ్చర్యకరంగా టర్కీ డ్రోన్స్ పంపింది, తర్వాత అజర్బైజాన్ అండగా నిలబడింది, తర్వాత చైనా న్యూట్రల్గా ఉంది, అమెరికా అయితే దరిదాపు ప్రో పాకిస్తాన్లకనే దరిదాపు ఇంకా ఎక్కువ అసాల్ట్ జరిగితే పాకిస్తాన్ నష్టపోకుండా చర్చల పేరిట యుద్ధం ఆపగలిగింది. తర్వాత అనేక వాణిజ్య ఒప్పందాలు ఇవన్నీ కూడా వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు అనుకోండి. అయితే ఇవాళ ఎంపీల బృందాలు పోవటం వల్ల ఇది ఇన్క్లూజివ్ ఒపీనియన్గా ఉంటుంది. గతంలో ఇటువంటివి జరిగితే విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మంత్రో సహాయ మంత్రో లేదా కార్యదర్శులో ఇటువంటి వాళ్ళు పోయి ఇంపార్టెంట్ నేషన్స్ కు బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ అలా పోతే అది ప్రభుత్వ ఒపీనియన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు అన్ని పార్టీల ఎంపీలను ఇన్క్లూడ్ చేసి పంపించడం వల్ల ఒక ఇన్క్లూజివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కాదు, ఇది భారతదేశ అభిప్రాయం అనేటువంటి డైమెన్షన్ కు ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని పార్టీల ఎంపీలని జత చేసి వాళ్ళ 7 టీములుగా దాదాపు 33 దేశాలకు పంపిస్తున్నారు. అక్కడ బ్రీఫ్ చేస్తే దాంట్లో కేవలం ముచ్చట పెట్టడమే కాదు, మనకు యుద్ధం ప్రారంభమైన నాటికన్నా యుద్ధం ప్రారంభమైన తర్వాత అనేక ఎవిడెన్సీలు దొరికినాయి. కరెక్ట్. ఉదాహరణకు పహల్గాంలో దాడులు చేస్తే అది కాశ్మీర్ ఉగ్రవాదులు తప్ప మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించబోయింది పాకిస్తాన్. కానీ అందులో దాడి చేసిన వాళ్ళలో కొంతమందికి పాకిస్తాన్ ట్రైన్డ్ ఆర్మీ నుంచి రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళు అనేటువంటిది మనకి ఎవిడెన్స్ దొరికింది. అట్లాగే అక్కడే డిఫెన్స్ మినిస్టర్ మేము ఉగ్రవాదులకు గత 30 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఉంది. అట్లాగే అక్కడే ఉగ్రవాదులు ఓపెన్ గా ఊరేగింపులు చేస్తున్నటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. అట్లాగే ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకు సల్యూట్ చేస్తూ దహన సంస్కారాలు చేసినటువంటి ఆర్మీ ఎవిడెన్స్లు ఉన్నాయి. తర్వాత ఇట్లా ఇంకా ఇతర టెక్నికల్ ఎవిడెన్సెస్ వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ని ఒంటరి చేయడానికి ఆయా దేశాలకు ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇదేదో దూరంగా ఉన్న దేశాలు, ఇదేదో విడిపోయిన దేశాలు కాబట్టి దాయాదుల పోర్లు అనుకోకుండా కావాలని ఇది ఉగ్రవాదాన్ని గత 30 ఏళ్లుగా పెంచి పోషిస్తుంది. దాంట్లో నెంబర్ 1 స్థానం పాకిస్తాన్ ఉందన్నటువంటి విషయాన్ని రూఢి చేసేందుకు ఇప్పుడు ఆధారాలు దొరికాయి. గతంలో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమెరికా సపోర్ట్ తోటి పాకిస్తాన్ ఉగ్రవాదాలను శిక్షణ ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి ఎంత ఎగుమతి చేస్తూ ఉన్నారు, ఉగ్రవాదులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వివిధ దేశాలకు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే మొన్న ధ్వంసం చేస్తే ఎటువంటి రిజల్ట్ వచ్చిందో అంతకన్నా గొప్ప రిజల్ట్స్ వస్తుంది దాన్ని ఒంటరి చేయగలిగితే. వివిధ దేశాల అభిప్రాయాల్లో పాకిస్తాన్ చేసేది తప్పు అని కన్విన్స్ చేయగలిగితే ఇంకెక్కువ రిజల్ట్ వస్తుంది మనకు. కాబట్టి ఏదైనటువంటి చర్యను అందరూ బలపరుస్తున్నారు, బలపరాల్సిందే. మేజర్ గా సత్యం గారు, అంటే ఈ దౌత్య యుద్ధం వ్యూహం వెనుక అంటే మనకు ప్రధానంగా మన బలాలు బలహీనతలు ఏంటంటారు? ఒకటి బలం ఏమిటంటే పాకిస్తాన్ దగ్గర లభించినటువంటి ఎవిడెన్స్. బలహీనత అంటే విదేశాల్లో ప్రదర్శించే బలహీనత లేదని, కానీ టీమ్స్ ఫామ్ చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఆ పార్టీని సంప్రదించి
ఇన్క్లూడ్ చేయకుండా ప్రభుత్వ ఇష్టానుసారం ఇన్క్లూడ్ చేసింది మెంబర్స్ ని వివిధ పార్టీలు. కాబట్టి టీఎంసీ ఆబ్జెక్షన్ చెప్పింది, కాంగ్రెస్ ఆబ్జెక్షన్ చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు స్థానం విమర్శ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి నలుగురు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీని అడిగితే వాళ్ళే నలుగురు ఇస్తారు. అట్లే తృణమూల కాంగ్రెస్ కూడా వాళ్ళ నామిని ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ నుండి చేస్తే వాళ్ళని కాకుండా ఇంకొకరిని టీఎంసీ నామినేట్ చేసింది, బెనర్జీని నామినేట్ చేసింది, ఠాగూర్ గా మన యూసుఫ్ పఠాన్ కాకుండా. కాబట్టి అట్లాగే శశి థరూర్ని అడగకుండా నామినేట్ చేసింది. అంటే ఇక్కడ కూడా టీమ్స్ ఫామ్ చేసేటట్టుగా కూడా రాజకీయ పార్టీల్ని చీల్చే ఎత్తుగడలు అనుసరించింది బీజేపీ అనేటువంటి విమర్శ కూడా రానియొద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి మంచిగా సహకరించినాయి ప్రతిపక్షాలు, ఏకోన్ముఖంగా ప్రవర్తించినాయి, అంతర్జాతీయంగా మన ప్రతిష్ట కూడా పెరిగింది. అందరూ ఒకే అభిప్రాయంతో ఉంటారు భారతీయులు అనేది, అన్ని మతాల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు. కాబట్టి ఈ టీమ్స్ ఫామ్ చేసేటప్పుడు కూడా అటువంటి చిన్న డిబేట్ కూడా అవకాశం ఇవ్వకుంటుంటే ఇంకా మంచిది. అంటే ఇలాంటి కీలక టైంలో ఇంత క్లిష్ట సమయంలో మరి ఎందుకు బీజేపీ ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందంటారు? ఏ పార్టీకి మొత్తం మీద కొంత కేంద్ర ప్రభుత్వం కన్ఫ్యూజన్ అయింది. అంటే 59 మెంబర్లని ఇట్లా టీములు చేస్తాను అని బ్రాడ్గా చెప్పలేదు. అన్ని పక్షాలను చేస్తాను అనటం తోటి పక్షాలు అన్నప్పుడు రాజకీయ పక్షాలే, రాజకీయ పక్షం అన్నప్పుడు రాజకీయ పక్షాంతే ఆ ఎంపీల మీద ఉన్నటువంటి అధికారం. కాబట్టి వాళ్ళని నామినేట్ చేయమంటే పోయేది. అట్లా కాకుండా దీన్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకున్నటువంటి విమర్శ రాజకీయ పార్టీ కాంగ్రెస్ విమర్శ చేసింది, టీఎంసీ విమర్శ చేసింది ఒక ఎత్తు అయితే, ఆలోచించే వర్గం అట్లా అనుకోకూడదు. ఆలోచించేటువంటి ఆలోచన పరులు అలా అనుకోకూడదు. బీజేపీ ఇక్కడ పాలిటిక్స్ నడిపింది అనుకోకూడదు. ఎందుకంటే ఏకోన్ముఖంతో పోవాలి. ఇది ఎగనెస్ట్ పాకిస్తాన్, ఇది ఇంటర్నల్ మ్యాటర్ కాదు. కాబట్టి వరల్డ్ ఒపీనియన్ బిల్డప్ చేస్తున్నప్పుడు మన దేశం నుంచి కూడా అటువంటి ఒపీనియన్ తోటే పోవాలి. ఆ విధంగానే అబ్సల్యూట్ ఒపీనియన్ తో పార్టిసిపేట్ చేయాలిగా తప్ప ఆ విభేదాలతో పోయేటువంటి క్రమం ఉండకూడదు. ఏదేమైనా రాజకీయ పార్టీలు మేము ఉపసంహరించుకుంటున్నామనో, మేము పాల్గొనటం లేదనో అటువంటి పిలుపులు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారమైన కొంతమందిని ఫార్వర్డ్ చేశారు ఎంపీల్ని, కొంతమందిని ప్రభుత్వం నామినేట్ చేసింది. కానీ ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు. అంటే ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అఖిలపక్ష విధానం ఈ దౌత్య పర్యటనలో ఏమైనా సందేశాలను బలహీనపరుస్తుందంటారా, బలపరుస్తుందా, లేదంటే కొత్త సమస్యలను ఏమైనా సృష్టించేటువంటి అవకాశం ఉందంటారా? బలహీనపరిచే అవకాశం లేదు. ఎందుకంటే టీములు చేరిన తర్వాత ఒక ఒపీనియన్ తోటి మిస్త్రీ వీళ్ళందరికీ బ్రీఫ్ చేశాడు. విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ ఈ 7 టీములకు 59 మందికి కూడా బ్రీఫ్ చేశారు ఏం చెప్పాలనేది బ్రాడ్గా. వాళ్ళ టీంలో ఇంకా ఇంటర్నల్ డిస్కషన్ తోటి ఒక 2 కొత్త విషయాలు చెప్పగలిగితే చెప్పొచ్చు. అట్లాగే దేశాలను బట్టి ఒపీనియన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక దేశానికి చెప్పిన ఒపీనియన్ మరొక దేశానికి చెప్పలేము. టర్కీకి చెప్పే ఒపీనియన్ మనకు ఫ్రెండ్లీ కంట్రీకి చెప్పలేము. కాబట్టి ఒక్కొక్క టీము ఒక్కొక్క ఆ దేశాన్ని బట్టి కొన్ని ఒపీనియన్ చెప్పొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. కానీ ఏదేమైనా మిస్త్రీ బ్రాడ్గా బ్రీఫ్ చేశాడు వీళ్ళ 59 మందికి. కాబట్టి మెయిన్ లైన్స్ లో అంటే గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే అవకాశం లేదు. ఒకసారి యాక్సెప్ట్ చేశారు ప్రభుత్వం ఇన్విటేషన్ అంటే ఇక ఆ ఒపీనియన్ కి యాక్సెప్ట్ చేసినట్టే. కాబట్టి ఫారెన్ లో పోయి తలా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు.